ఏదో తేడాగా ఉంది. ఎవరు నీవో? మొగోడివి. మొగడైతే నాకేంద్రా? ఈ అమ్మాయి నీకు కావాలా? అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? ఇప్పుడు దీన్ని నా కోరికలన్నీ తీరినాక ఉంటే ఉంటది, పోతే పోద్ది. నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావు ఈమెతో? నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావా? అంతేగా అంతేగా. అది ఏ ఊరు అనుకుంటున్నావు? నేను ఒక బుర్ర కథలు చెప్పుకునే గుర్రోని. బుర్ర కథలు చెప్పే బుర్రోడివా? ఒళ్ళు మండుతుందన్నయ్యా. ఒళ్ళు మండుతుందంట. చూసావా? దయ్యానికి అమ్మాయి కావాలంట, ఒంటరిగా ఉన్న స్త్రీలు కావాలంట. అమ్మా నేను ఇంకా దేవుళ్ళని నమ్మను. ఈ దరిద్రపు దేవుళ్ళు నమ్మి 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 తీసుకొచ్చి ఉపాసాలు 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 పూజలు అన్ని ఉంగరాలు జుట్టు గిట్టు అన్ని ఇచ్చేసాం. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఇంకందుకని నేను నమ్మనయ్యా, నాకొద్దు దేవుళ్ళ మీద నమ్మకం పోయిందన్న అనేసరికి పెద్ద వెలుగు తెల్లారేసరికి 4 వచ్చేసింది ఇంట్లోకి. నన్ను దేవుడు సృష్టించిన కానించి, సృష్టి భూమి చేసిన కానించి ఏసయ్య మరణమయ్యే వరకు చూపించాడండి. దర్శనం పబ్లిక్ గా చూసాను. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. నన్ను ఆత్మను తీసుకుపోయాడు, తీసుకెళ్లి చూపించాడండి. ఆత్మతో చూసా నేను, పరలోకం చూసా, అన్ని చూసా నేను. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇవాళ ప్రతి పాస్టర్ గడగడ వణికిపోతున్నాడు. ఇప్పుడు ఏమైంది? మందిరం మూతపడడం వల్ల రాబడి కూడా పోయింది. ఆ దేవుని యొక్క అర్పణలు, కానుకలు, నైవేద్యాలు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు ఆగిపోయాయి. బొగడా బైబిల్. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి. రామా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాగా. అగుండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. అగుండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. ఓహో, వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించి. అద్భుతం. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం. నిజంగా జరిగాయండి. ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు. 3 మేకలు పీక్కునేవాడు మనుష్యుడు, 3 మేకలు కొట్టించుకునేవాడు దేవుడు. యేసుతో పాటు 2 దొంగలు కూడా సిలువేశారా. వాళ్ళు కూడా మరి ప్రపంచ ప్రజల పాపాల నుంచి వాళ్ళు రక్షణ చచ్చిపోయారు అనుకోవాలి. వాళ్ళు అంటే అది నమ్మాలా మేము? ఆ రోజుల్లో సిలువు శిక్ష అనేది చాలా కామనం. రాజద్రోహం చేసిన వాళ్ళకి, దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించడంలో భాగంగా సిలువు శిక్ష వేశారు. అలాగే యేసుకు కూడా రాజద్రోహం అనే నేరం కింద సిలువు శిక్ష వేశారు. దాన్ని ప్రపంచ ప్రజల కోసం చచ్చిపోయాడని చెప్పి నువ్వు కాకమ్మగా చెప్తావేంది మాకు? Oh my God,